జనం టీవీ దుమ్ములేపై ముచ్చట్లలో ఇగో శ్రీశైలం తాత మళ్ళీ మంచి మంచి ముచ్చట్లు పట్టుకొచ్చిండు. అంతా తయారు ఉన్నట్టే కదా. ఇగో ముందుగాల అయితే ఇవాళ మన పెద్ద సారు ఉన్నాడు కదా, అదే నుల్లా మన రాజ్యాంగాన్ని సవరించిన సారు రాజ్యాంగాన్ని ఎట్టెట్ట రాయాలి ఏం కథ అని అందరితోటి కూడా కలుపుకొని రాజ్యాంగం రాసిన సారుకు ఇగో మొత్తమూలైతే జయంతి శుభాకాంక్షలు. ఇక అందరే ముచ్చటల్లో పోతే మరి అంబేద్కర్ సార్ మరి ఆ రోజు ఏం చెప్పిండు, ఆయన దేని ఆశయాల కోసం ఏమి సమాజం ఈ మార్పు కోసం ఏం చేసిండు అంటే సమాజం మార్పు కోసం అంబేద్కర్ సారు ఎట్టెట్లా చేసిండు అనే దాని మీద ముచ్చట. అసలు ముచ్చట ఏంటంటే అంబేద్కర్ సారుకు పూజలు పునస్కారాలంటే మొత్తానికి వ్యతిరేకం. అసలు అంబేద్కర్ సారుకు పూజలు చేయడం అనేది కూడా వ్యతిరేకం అన్నట్టు. కానీ ఈరోజు మన నాయకులు ఏం చేస్తుర్రు అంటే అంబేద్కర్ సార్ కాడ పెద్ద పెద్ద పూలదండలేసి పెద్ద పెద్ద పూలమాలలేసి కొబ్బరికాయలు కొచ్చి అగరబత్తులు ముట్టించి మళ్ళీ యథావిధిగా ఎవరి పనాలు చేసుకున్నారు. కులాలకు మతలాలకు అనుకూలంగా వాళ్ళు ఎవరైతే వాళ్ళకు అనుకూలం ఉంటుండ్రో వాళ్ళ వర్గాలకు అనుకూలం ఉంటుర్రో వాళ్ళు అంబేద్కర్ గురించి మేము ఏదో పెద్దగా చేస్తున్నామని చెప్తున్నారు. కానీ వాళ్ళ స్వార్థం కోసమే చేసినట్టుగా అయితే మనకు మంచి కనబడుతుందిలా. ఇక అంబేద్కర్ ఏం చెప్పిండు మన అందరికీ అలా ఇట్లున్నామంటే ఈ సర్పంచ్ ఎలక్షన్లు ఈ వ్యవస్థ ఈ ఓట్లు ఇదంతా ఉన్నదంటే అంబేద్కర్ సార్ పుణ్యమే. కానీ ఇవాళ ఏమైపోయిందంటే రాజ్యాధికారం ఎవరి చేతికి పోతుందంటే డబ్బున్నోళ్ళ చేతికే రాజ్యాధికారం పోతుంది. మరి ఓటును కూడా అమ్ముకోవడం జరుగుతుంది. మరి ఇది కాదు కదా మన అంబేద్కర్ సార్ చెప్పింది. మన అంబేద్కర్ సార్ ఎట్లా చెప్పిండు ఏం కథ, అంబేద్కర్ ఆశయాలు ఏంది, దానికి అనుకూలంగా మరి అందరూ ఒక్కసారి ఆలోచన చేసుకొని ఈ డబ్బుకు కాకుండా డబ్బుకు ప్రాధాన్యత కాకుండా మీ ఓటుకు విలువించుకొని అంబేద్కర్ కూడా విలువియాలని ఇవాళ మీ జనం టీవీ తరపున ఈ శ్రీశైలం తాత చెప్తుండు. రైట్. అంబేద్కర్ ఆశయం అంటే ఎట్లుండాలి, దళితులకు రాజ్యాంగం రావాలి, దళితులు రాజ్యమేలాలి, దళితులే మొత్తం ముందుండాలని అంబేద్కర్ ఆశయం ఉండే. కానీ ఇవాళ ఏం చేస్తున్నా ఇగో ఏప్రిల్ 14 జయంతి మళ్ళొక నాడు వర్ధంతి 2 రోజులే అంబేద్కర్ విగ్రహం కాడికి వచ్చి బొట్టు కొబ్బరికాయలు అగరబత్తీలు ఇగో గిట్లా చేస్తున్నారు అనుకోరాదు. అసలు ఏంది కథ, 543 ఎంపీలల్లా ఇగో మరి దళితులు ఎంతమంది, మరి డబ్బున్నోళ్ళు ఎంతమంది, ఆఖరికి మొత్తం ఇగో రాజ్యాధికారం అంతా డబ్బున్నోళ్ళ చేతికి పోయింది అనుకోరాదు. ఏం తక్కువ సగానికి మంది ఎక్కువ తలందారులు ఉర్రు, పైసలు ఉన్నోళ్ళే ఉన్నారు అనుకోరాదు. గిదా మరి అంబేద్కర్ ఆశయము. అంబేద్కర్ ఆశయం ఇది కాదు కదా. మొత్తం రాజ్యం అంతా ఎట్లా నడుస్తుందంటే పైసలతోటే నడుస్తుంది అనుకోరాదు. మొత్తానికి కులానికి మతానికి ఏదానికో ఇగో కాదు. మొత్తం ఏమైపోయిందంటే ఇగో అసలు తక్కువ జాతి అనేది ఏంది, అసలు ఈ కులం వద్ద అనేదే అంబేద్కర్ ఆశయం ఉండే. కానీ ఇవాళ ఏమైపోయింది ఇగో బీసీ వర్గం ఆ వర్గం ఈ వర్గం అగో అంతా ఆగమాగమంది అనుకోరాదు. ఏం తక్కువ 5000 మందితోటి హిందూ మతం నుండి బౌద్ధ మతంలోకి పోయిండు సారు. మరి ఇవాళ ఏమైపోయింది ఇగో మొత్తం కులాలు మకాలు నాయకులు పెద్ద పెద్ద స్పీచ్లు ఇస్తుంటారు గిట్లొచ్చి. అసలు కులం వద్దు మతం వద్దు అందరము సమానమే అన్నదే అంబేద్కర్ ఆశయం. కానీ నాయకులు చెప్పేదొకటి చేసేదొకటి. పెద్ద పెద్ద 120 అడుగుల విగ్రహం పెట్టంగానే కాదు, అంబేద్కర్ ఆశయం సాధించినప్పుడే మనం అంబేద్కర్కు విలువిచ్చిన వాళ్ళం అవుతాము. జనటీవీ దుమ్ములేపై ముచ్చట్లలో ఇంకో ముచ్చట. ఆయన కాంగ్రెస్ పార్టీలో ఏం నడుస్తుందిలా, ఏమన్నాడు కూడా మంత్రివర్గ విస్తరణ అని జోరుగా పొట్టు నడిచింది. 5-6 ఇస్తున్నట్టు కూడా చెప్పిండ్రు. అందులోకి నల్లగొండ బ్రదర్స్ ఉన్నారు కదా, ఈ నల్లగొండ బ్రదర్స్ మన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మునుగోడు నుంచి పోటీ చేసిండు. గప్పట్ల పోటీ చేసినప్పుడు సారు ఏదో మొత్తం మీద ఆ పార్టీకి వెళ్ళి ఈ పార్టీకి ఆ పార్టీలకి ఈ పార్టీకి పోయి మొత్తం మీద ఎమ్మెల్యే అయింది సార్. అయితే కానీ సారుకు కాంగ్రెస్ పార్టీ మీద ఎనలేని అభిమానం అనుకోరాదు. ఆ అభిమానంతో ఏమైంది సారుకు ఎట్టి నాకు మంత్రి పదవి వస్తుందన్న ఆశన అయితే బాగుందిలా. మరి ఈ కాంగ్రెస్ పార్టీలనే ఒక్కరు తనకు అడ్డుపడుతుర్రు అని ఇగో సారే స్థానంతల తాను చెప్పుకొచ్చిండు. మరి ఏడ చెప్పిండు ఏం కథ ఒక్కసారి చూసొద్దాం. పారి నా విషయంలో కొందరు నాయకులు ఇక చెప్తే బాగుండదు, దుర్మార్గంగా ధర్మరాజులాగా ఉండాల్సిన జానారెడ్డి గారు కూడా మహాభారతంలో ధృతరాష్ట్రం పాత్ర పోషిస్తాడు. నాకైతే బాధ అనిపిస్తుంది. నాలాంటి వ్యక్తికి ఏదన్నా వస్తుంది అంటే
10 మందికి పనికొచ్చే మనిషిని 1000 మందిని కాపాడే వ్యక్తిని నాలాంటి వ్యక్తికి అడ్డం తగులుతుంటే ఇక నేనేం చెప్పాలో నాకు అర్థమైపోలేదు. అందుకని ఇంతకంటే ఎక్కువ చెప్పలేదు. ఇప్పటికే చెప్పదలుచుకుని చెప్పిన మనసులో ఉన్నది చెప్పినా లేదా? నన్ను చూస్తే భయపడుతున్నారు అందరూ. నేను వస్తున్నట్టు బామ్మోడు వస్తే ఏం చేస్తాడో ఆయన మా మాట వింటాడో వినడో అనుకుంటున్నా ఏందో మరి. రైట్. సౌటుప్పల్ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం కార్యక్రమంలో ఇగో రాజగోపాల్ రెడ్డి సార్ చెప్పకనే చెప్పినారు రాదు. నాలాంటి వ్యక్తి మంత్రి పదవికి ఇస్తే ఏమైతుంది? అగో జానారెడ్డి ధృతరాష్ట్రుల లెక్క అడ్డుపడుతుందని చెప్పి ఇగో సభలో అనుకొచ్చినారు రాదు. ఆయంత ఇగో పక్క పొంటి ఉన్న సార్లంతా పరిశాన్ కాబట్టి ఇటు పక్కనే శ్యామల కిరణ్ కుమార్ రెడ్డి ఉండు, అటు పక్కనేమో ఇగో నగరకల్ ఎమ్మెల్యే ఏమల వీరేశన్ సారు, ఆయన అటు పక్క పోతే ఇగో కుంభం అనిల్ కుమార్ రెడ్డి సారు. అగో నవ్వుదుమా లేకపోతే ఏమందుమో అగో అన్నట్టే చూస్తుర్రు. అరే అటు పోతే వాళ్ళతోటి పరిశాన్, ఇటు పోతే అన్నదమ్ములతోటి పరిశాన్ ఉన్నట్టే ఉందిగా. ఇద్దరి మధ్యలో ఈళ్ళకి వచ్చింది. ఏదేమైనా కూడా ఒక్కింట్లో ఇద్దరికి మంత్రి పదవి ఇస్తే నష్టమేందని సార్ చెప్పుకొచ్చిండు. అరే ఏది ఏమో కానీ సార్కి అయితే పెద్ద ఆశయం ఉంది. గదేనుల్లో హోంశాఖ కావాలని అప్పటి నుంచి పట్టుబట్టి ఉంది. మరి ఇంతకీ ఇస్తారా అయ్యారా కాంగ్రెస్ పార్టీ ఒక్కింట్లో ఇద్దరు? కానీ అట్లంటే కాంగ్రెస్ పార్టీలో మస్తుకురు మరి ఒక్కింట్లో 2-3 సారుకు కూడా ఇస్తే నష్టం ఏమి లేదుగా అన్నట్టే ఉంది. మరి చూడాలి ఈ మంత్రి పదవి ముచ్చట. సారుకు సొంత పార్టీలనే ఎన్నుపోటు. ఎన్నికలకు ముందు భువనగిరి ఎంపీ సీటు గెలిపిస్తే మంత్రి పదవి ఇస్తానని కాంగ్రెస్ అధిష్టానమే హామీ ఇచ్చింది రేవంత్ రెడ్డి అప్పట్లో. మరి ఇంతకు జానారెడ్డి మీద అభిమానంతో ఇటు మారుతాడా, ఆయనతో అటు మారుతాడా? ఇక రేవంత్ రెడ్డి సార్కే వాళ్ళ ముచ్చట ఎటు పోతుంది. పెద్ద మనిషికే ఇల్విస్తున్నట్టుందని అందరు అనుకుంటుర్రు. జనటీ దుమ్లేపే ముచ్చట్ల ఇగో శ్రీశైలం తాత ఇంకో ముచ్చట. ఆయనత ఇగో ఈ చెడగొట్టు వానలు చల్లకుండా ఎక్కడిది ఆగమాగం చేస్తున్నాయి అనుకోరాదు. అరే ముందు ముడిచింది పండుగ కదా అన్నట్టే చేస్తుంది. ఎప్పుడు పడాల వాన ఎప్పుడు పడుతుంది. మంచి ఎండళ్ళు. ఆయనతో రైతులకు మంచిగా చేతికి వచ్చిన పంట మామిడికాయలు. ఆయనతో ఈసారి పెద్దగా ఏం కాయలే కానీ ఇక పంటలు అయితే జర మంచిగానే పన్నేవిళ్ళ. ఎక్కడిది మంచిగా పండే కోసే మూమెంట్లోనో ఇగో వడగళ్ళ వాన సంపుడు చంపింది అనుకోరాదు. అరే ఏం వాన ఇది, ఏం కథ? పెద్ద గింత రాళ్ళు కూడా పడ్డాయట. మరి ఏడబడ్డా ఏం కథ ఒకసారి చూసేద్దాంపా. అరే 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 ఆగో అరే రే ఏ తీరుగా ఆగో ఇంటి మీద పైకప్పే లేదు. ఆగో ఎక్కడిది వడగళ్ళ వాన అంటే వడగళ్ళ వాన. గాలి దుమారం మొత్తం దుమ్ము లేపుకుంటూ వచ్చి ఇంట్లోకి పైకప్పు లేచిపోయేసరికి అగో ఇంట్లోకి గీతీరుగా నీళ్ళు వచ్చినాయి అనుకోరాదు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం టంగుటూరు శ్రీనివాసపురం ఊళ్ళో ఇగో వడగాండ్ల వాన ఒక్కసారి వచ్చి తీవ్రమైన పంట నష్టం చేసిపోయింది. రైతన్నలు అయితే కొంచెం ఆగమైనట్టే ఉన్నారు. ఒక ఇంట్లో ఇగో ఇంటి పైకప్పు లేచిపోయి గీతీరుగా ఆగమైంది. ఆలేరు ఎమ్మెల్యే సారు ప్రభుత్వం ఇప్పుడు బీర్లాయలే సారు మరి ప్రభుత్వం తరఫున ఏమైనా నష్టపరిహారం ఇస్తే ఆదుకుంటే మంచిగుంటుండే అని అందరు అనుకుంటుర్రు. టీవీ 9 ముచ్చట్ల శ్రీశైలం తాత ఇంకో ముచ్చట పట్టుకొచ్చిండు. ఇగో చూసినవా ఈ పోలీస్ అన్నలు అంటే ఎట్లుండాలి? అరే ఇగో ఏడబడతాడ ఎన్నో సాటులు నిలబడి టకా టకా పోటువలకు వచ్చి ఆయన శాలలు ఇస్తుర్రు. ఇక అది ఒక భాగం అది ఎరుకున్న ముచ్చట్నే. ఇంకొక తాను ఎట్లుంటారు ఇక సాయంత్రం కాగానే ఇక ఊదులు పెడుతుంటారు. ఇక అది వాజిపోయినా అది ఎట్లయినా పెట్టాల్సిందే. జనాలకి ఇంకోరికి ఇబ్బంది కాకుండా ఉంటుంది. ఇక గట్ల కాకుండా ఇయో గీడ ఈ పోలీసు అన్నలకు భయపడి పొలగాడికి ఇట్లా ఉరుకుడు పెట్టిండట. మరి ఇంతకు ఉరికితే ఏమైంది పోరని పని ఎట్లా? ఈ పోలీసు అన్నలు కూడా ఏడబడతాడికి ఇట్లా ఆపిడేంది? ఒకవేళ ఆపిరానుకో ఆయనతో ఏమున్నా శాలను రాయాలా పంపాలి. కానీ ఇట్లా కాదు, కొంచెం అక్కడక్కడ కొంచెం తాను దైర్యం చేస్తున్నట్టు కూడా కనబడుతుంది మనకు. మనం చూసినాం కదా కరీంనగర్ ఇక్కడ పోలీసు ఆయన ఎట్లా చేసిండో. ఇగో గసు వంటి కథ ఇక మన నిన్న కూడా హైదరాబాద్ లో అయింది. చూసేద్దాం పరి. హైదరాబాద్ బాలనగర్ ట్రాఫిక్ పోలీసుల నిర్లక్ష్యానికి ఇగో వాహనదారుడు మృతి చెందింది అనుకోరాదు. చాలానా రాసేందుకు రన్నింగ్ లో ఉన్న ద్విచక్ర వాహనాన్ని ఆపే ప్రయత్నం చేసిండు పోలీసు అన్న. ఆయనతో అటు ఇటు తిప్పపోయి పోలీసు అన్న ఇగో బస్సు కింద పడ్డాడట. ఏముంది అక్కడ దగ్గరనే జీవిడిసిన అనుకోరాదు. ఇక అయిపోయా కథం. ఇక అక్కడ లోకల్ పబ్లిక్ ఎత్తుంటారు. బాలనగర్ నుంచి నర్సాపూర్ వెళ్ళే ట్రాఫిక్ మొత్తం జామ్ అయిపోయింది అనుకోరాదు. ఆయనతో ఆగమాగం చేసి లొల్లు చేసేసరికి పోలీసు అన్నారు ఇగో లాఠీలకు పని చెప్పాల్సిన పని వచ్చింది. ఓ కథ ఎట్ల గిట్ల అయితే కథ. ఈ పోలీసు అన్నలు కూడా మరి ఏడబడతాడ ట్రాఫిక్లనే ఏడబడతా అడ్డ నిలబడి అప్పుడు కూడా మంచిది కాదు కదా అని అందరు గుసగుస పెట్టుకుంటూ వచ్చిర్రు.